కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎట్టకేలకు సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూకి టైం ఫిక్స్ అయింది. కానీ టైటిల్ నుండి రిలీజ్ డేట్ వరకు అంతా కన్ఫ్యూజనే. ఏక్ దిన్ టైటిల్ చేంజ్. రిలీజ్ వాయిదా పడ్డం వెనుక అమీర్ ఖాన్ హస్తముందా? ఈ సినిమా థాయ్ మూవీకి కాపీనా? భానుమతి ఒక్కటే పీస్ అంటూ రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉండడానికి ట్రై చేస్తోంది సాయి పల్లవి. భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నా కాదని కథ, ఆ కథలో తనకుండే ప్రాధాన్యతకు వెయిటేజ్ ఉంటేనే సినిమాలు చేస్తోంది ఈ ఫిదా గర్ల్. నెంబర్ గేమ్ ను అస్సలు పట్టించుకొని ఈ బ్యూటీ సౌత్ లో యూనిక్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అమరన్, తండేల్తో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరు చూపించిన సాయి పల్లవి నెక్స్ట్ బాలీవుడ్ ను టార్గెట్ చేస్తోంది. అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ తో ఏక్ దిన్ అనే డెబ్యూకి రెడీ అయింది సాయి పల్లవి. గత ఏడాది నవంబర్ 7న రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేశారు. కానీ సడన్లీ ఈ సినిమా టైటిల్ తో పాటు పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఏక్ దిన్ టైటిల్ కాస్త మేరీ రహోగా మార్చి సినిమాను నవంబర్ నుండి డిసెంబర్ 12కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రిలీజ్ డేట్ వచ్చేసినా మూవీ వాయిదా పడినట్లు అనౌన్స్ కూడా చేయలేదు. మళ్లీ పాత టైటిల్ ఏక్ దిన్నే ఫిక్స్ చేసి మే 1న రిలీజ్ చేస్తామని తాజాగా అనౌన్స్ చేసింది టీమ్. మూవీ టైటిల్ చేంజ్ వాయిదాల వెనుక అమీర్ ఖాన్ ఉన్నట్లు బాలీవుడ్ టాక్. కొడుకు హిట్ కోసం ఈ ప్రాజెక్ట్ లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా జాయిన్ అయి మార్పులు చేర్పులు చేశాడు. మిస్టర్ పర్ఫెక్ట్ జునైద్ ఫస్ట్ ఫిలిం లవ్ యాపా బోల్తా కొట్టడంతో నెక్స్ట్ సినిమా విషయంలో అలా కాకూడదని స్వయంగా అమీర్ ఖాన్ రంగంలోకి దిగుతున్నారు. 2016లో వచ్చిన థాయ్ మూవీ వన్ డే ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు బాలీవుడ్ బస్. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నట్లు రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ వచ్చాక థాయ్ మూవీకి కాపీ క్యాట్ అంటూ కామెంట్స్ పుట్టుకొచ్చాయి. ఫెయిల్యూర్స్ లో ఉన్న స్టార్ కిడ్స్ కి సాయి పల్లవి లైఫ్ ఇచ్చే పని పెట్టుకుందా? ఫ్లాప్స్ లో కొనసాగుతున్న వరుణ్ తేజ్ కు టాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ తో బ్లాక్ బస్టర్ కట్టబెడితే నెక్స్ట్ అమీర్ సన్ జునైద్ ఖాన్ కు బ్రేక్ ఇచ్చే వర్క్ తీసుకుందా? ఇప్పటి వరకు సౌత్ లో బోర్డర్స్ క్రాస్ చేయని నేషనల్ బ్యూటీ నార్త్ లో సేమ్ థియరీని అప్లై చేస్తుందా? ఫిదాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి భారీ కమర్షియల్ సక్సెస్ అందుకుంది సాయి పల్లవి. వరుణ్, ముకుంద, కంచెతో ప్రూవ్ చేసుకున్నప్పటికీ పూరి జగన్నాథ్, లోఫర్, మిస్టర్, భారీ డిజాస్టర్స్ వరుణ్ తేజ్ కెరియర్ పై ఎఫెక్ట్ చూపించాయి. ఆ తర్వాత వచ్చిన ఫిదాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు వరుణ్. సోలో హీరోగా అతడి కెరియర్ లోని హైయెస్ట్ గ్రాసర్ సినిమాగా మారింది ఫిదా. లవ్ టుడే రీమేక్ గా వచ్చిన లావ్యాపాతో బోల్తా పడ్డ జునైద్ ఖాన్ మళ్లీ రీమేక్ మూవీతోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ ఫ్లాప్ హీరోకి ఏక్ దిన్ తో లైఫ్ ఇచ్చే పని పెట్టుకున్నట్లు కనిపిస్తోంది సాయి పల్లవి. 3 ఏళ్ల క్రితం షూట్ స్టార్ట్ అయిన ఈ సినిమాకు వన్ లవ్ అండ్ వన్ ఛాన్స్ లవ్ స్టోరీగా తీసుకురాబోతున్నారు మేకర్స్. అమరన్ మూవీ షూటింగ్ టైంలోనే ఈ సినిమా కూడా ప్యారలల్ గా వర్క్ చేసినట్లుగా సాయి పల్లవి హెయిర్ స్టైల్ చెప్పగానే చెబుతోంది. డబ్బింగ్ విషయంలో మరొకరికి ఛాన్స్ ఇవ్వని మేడం హిందీలో తానే డబ్బింగ్ చెప్పుకుంది. జునైద్ ఖాన్ లాంటి ఫ్లాప్ హీరోతో జోడీ కట్టడం అంటే సాయి పల్లవి కెరియర్ రిస్క్ చేస్తున్నట్లే లెక్క. కానీ హిట్ అయితే ఓకే, తేడా కొడితే మాత్రం అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణపై ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు నో ఎక్స్పోజింగ్, నో రొమాంటిక్ థియరీని ఫాలో అయిన డాన్సింగ్ క్వీన్ హిందీలోనూ అదే మెయింటైన్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. మరి బాలీవుడ్ ఆడియన్స్ ని మీరాగా మెప్పిస్తుందో, సీతగా మెస్మరైజ్ చేస్తుందో లేదు అన్నది చూడాలి.